ఈ వీడియోలో నేను బిట్‌గెట్ ఎక్స్‌చేంజ్‌లో అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఒకటి ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అక్కడేంటంటే మీకు ఈ అప్లికేషన్ లింక్ అనేది ఇస్తాను. ఇది మీకు ప్లే స్టోర్‌లో ఉండదు. నేనేంటంటే మీకు ఏపీకే ఫైల్ ఒకటి ఇస్తాను. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేయండి. మీకు ఇట్లా స్క్రీన్ చూపిస్తది. వెల్కమ్ టు బిట్‌గెట్ అని. డౌన్‌లో ఇక్కడ కంటిన్యూ ఉంది కదా! కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్‌లో మీకు యారో మార్క్ మీద క్లిక్ చేస్తే ఈ బ్యానర్ మీకు పోతుంది. ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ చూపిస్తుంది. ఇక్కడ వెల్కమ్ టు బిట్‌గెట్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఒక ఈమెయిల్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఒక ఈమెయిల్ ఇచ్చాను అండ్ డౌన్లో ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ రిఫరల్ కోడ్ దగ్గర స్క్రీన్ పైన కనిపిస్తున్న రిఫరల్ కోడ్ని ఎంటర్ చేసి ఇక్కడ డౌన్లో మీకు క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇట్లా స్క్రీన్ చూపిస్తుంది కదా! ఇక్కడ సెలెక్ట్ ఇన్ దిస్ ఆర్డర్ అని ఉంది కదా! ఇక్కడ ఫస్ట్ ఈ ఐటమ్ ఉంది కదా! ఈ ఐటమ్ ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ఐటమ్ ఉంది కదా! ఆ సెకండ్ ఐటమ్ ఉంది. ఇక్కడ మీరు ఇది సెకండ్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ థర్డ్ ఐటమ్ ఉంది కదా! ఇక్కడ థర్డ్ ఐటమ్‌ని 3గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా 1, 2, 3 ఆర్డర్‌లో ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ సేమ్ పైన ఏ ఆర్డర్ అయితే ఉందో ఇక్కడ 1, 2, 3 ఇట్లా సెలెక్ట్ చేసుకొని డౌన్‌లో మీకు ఓకే మీద క్లిక్ చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ మీకు ఇట్లా ఈ స్క్రీన్ చూపిస్తుంది. యు ఆర్ ఆల్మోస్ట్ దేర్ అని. ఇక్కడ ఏంటంటే మనకి మన మెయిల్‌కి 6 డిజిట్ వెరిఫికేషన్ కోడ్ ఒకటి సెండ్ చేస్తారు. మీకు శాంపుల్‌కి ఇట్లా మెయిల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ 6 డిజిట్ కోడ్ ఉంది కదా! ఈ కోడ్‌ని కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ ఈ బాక్సులు ఉన్నాయి కదా! ఈ బాక్సుల్లో దాన్ని ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్‌లో సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ స్క్రీన్ చూపిస్తుంది. ఇక్కడ ఫింగర్ ప్రింట్ అన్లాక్ ఉంది కదా! ఇక్కడ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే ఇక్కడే ఎనేబుల్ మీద క్లిక్ చేసి ఫింగర్ ప్రింట్‌ని సెట్ చేసుకోండి. లేకపోతే ఇక్కడ లెటర్ మీద క్లిక్ చేయండి. నేను ఇక్కడ లెటర్ మీద క్లిక్ చేస్తున్నాను. చూపిస్తుంది. ఇక్కడ అకౌంట్ క్రియేటెడ్ అని ఉంటుంది. అండ్ డౌన్‌లో ఇక్కడ వెరిఫై నౌ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఈ స్క్రీన్ చూపిస్తుంది. ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయండి. ఇక్కడ వైల్ యూజింగ్ దిస్ యాప్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇట్లా స్క్రీన్ చూపిస్తుంది. సెలెక్ట్ ఐడి టైప్ అని ఉంది కదా! ఇక్కడ కంట్రీ దగ్గర ఇండియా అని ఇవ్వండి. అండ్ ఇష్యూయింగ్ కంట్రీ దగ్గర ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. ఐడి టైప్ అని ఉంది కదా! ఇక్కడ ఆధార్ కార్డ్ ఓటీపీ ద్వారా మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. అండ్ పాస్పోర్ట్ ద్వారా చేసుకోవచ్చు. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇక నేనేంటంటే ఎగ్జాంపుల్గా ఆధార్ కార్డ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డౌన్లో కంటిన్యూ ఉంది కదా! కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇట్లా మీకు ఈ స్క్రీన్ చూపిస్తుంది. ఇక్కడ వెరిఫై యువర్ ఐడెంటిటీ అని ఉంది కదా! ఇక్కడ నాన్ డాక్ వెరిఫికేషన్ అని ఉంటుంది. అండ్ సెల్ఫీ ఉంటుంది. డౌన్లో మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇట్లా ఈ స్క్రీన్ చూపిస్తుంది. నాన్ డాక్ వెరిఫికేషన్ అని ఇక్కడ ఇండియాని సెలెక్ట్ చేసుకుని డౌన్లో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సైన్ అప్ అని ఉంటుంది. ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ దగ్గర ఈ బాక్స్లో ఉన్నాయి కదా! ఈ బాక్స్లో మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ డౌన్లో సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రీవియస్గా మీరు డిజీ లాకర్తో రిజిస్టర్ అయి ఉంటే ఇక్కడ మీకు 6 డిజిట్ సెక్యూరిటీ పిన్ ఒకటి అడుగుతుంది. అది ఎంటర్ చేసి ఇక్కడ దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ స్క్రీన్ చూపిస్తుంది కదా! ఇక్కడ డినే అని ఉంటుంది. అలో అని ఉంటుంది. ఇక్కడ అలో మీద క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ పొజిషన్ యువర్ ఫేస్ టు ఫిట్ ఇన్ ద ఫ్రేమ్ అని ఉంది కదా! ఇక్కడ మీరేంటంటే ఫ్రంట్ క్యామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఒక సెల్ఫీని దిగాల్సి ఉంటుంది. ఆ సెల్ఫీ కూడా క్లియర్గా ఉండాలి. క్లియర్గా ఉండి అండ్ మిడిల్లో మీ ఫేస్ వచ్చేటట్టు చూసుకోండి. తర్వాత మీకు ఇట్లా స్క్రీన్ చూపిస్తుంది అండర్ రివ్యూ అని. ఇది లెవెల్ 1 ఐడెంటిటీ వెరిఫికేషన్ అనమాట. ఇక్కడ డౌన్లో కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇది ప్రెజెంట్ ఏంటంటే అండర్ రివ్యూలో ఉంటుంది. ఇది వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు వెరిఫైడ్గా మారుతుంది. ఇక్కడ మీకు యాప్లో పైన ఈ సింబల్ ఉంది కదా! సింబల్ మీద క్లిక్ చేయండి. డీటెయిల్స్ ఉంటుంది. ఇక్కడ అన్వెరిఫైడ్ ఉంది కదా! అంటే ప్రెజెంట్ రివ్యూలో ఉంది కాబట్టి మీకు అన్వెరిఫైడ్ అని చూపిస్తుంది. అవ్వగానే ఇక్కడ వెరిఫైడ్గా చేంజ్ అవుతుంది. ఇక్కడ గ్రీన్ కలర్లో వెరిఫైడ్ అని చూపిస్తుంది కదా! మీకు కూడా అట్లా సేమ్ చూపించింది. మీకు ఇట్లా స్క్రీన్ చూపిస్తుంది. ఇక్కడ ప్రొఫైల్ దగ్గర ఐడెంటిటీ వెరిఫికేషన్ అని ఉంది కదా! ఇక్కడ వెరిఫైడ్ అని చూపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెక్యూరిటీ మీద క్లిక్ చేశారు కదా! ఇక్కడ గూగుల్ అథెంటికేటర్ ఉంది. ఇక్కడ ఆరెంజ్ కలర్లో చూపిస్తుంది కదా! ఇదేంటంటే మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ప్రీవియస్గా మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ చేస్తుంటే ఇక్కడ గ్రీన్ కలర్లో చూపిస్తుంది. ఒకవేళ మొబైల్ వెరిఫికేషన్ చేయకపోతే ఇక్కడ ఆరెంజ్ కలర్లో చూపిస్తుంది. ఈ రెండు కంపల్సరీగా మనం వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఎట్లా వెరిఫై చేయాలో చెప్తాను. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే నేను మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఏంటంటే మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ కోడ్ అని ఉంటుంది. ఈ సెండ్ కోడ్ మీద క్లిక్ చేస్తే మీకు మొబైల్ నెంబర్కి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత డౌన్లో సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మనం ఇచ్చిన ఈమెయిల్కి ఏంటంటే వీళ్ళు ఒక కోడ్ సెండ్ చేస్తారు. ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర గ్రీన్ టిక్ మార్క్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ గూగుల్ అథెంటికేటర్ ఎట్లా చేయాలో చెప్తాను. దాని మీద క్లిక్ చేయండి. మీకు ఇట్లా లింక్ గూగుల్ అథెంటికేటర్ అని చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఇన్స్టాల్ గూగుల్ అథెంటికేటర్ ఉంది కదా! ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి.
మీకు నెక్స్ట్ ఈ స్క్రీన్ చూపిస్తుంది. ఇక్కడ లింక్ గూగుల్ అథెంటికేటర్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒక కోడ్ ఇస్తారు. ఈ కోడ్ని మనం కాపీ చేసుకోవాలి. ఇక్కడ కాపీ మీద క్లిక్ చేసి ఈ కోడ్ని కాపీ చేసుకోండి. ప్లే స్టోర్లో మీరు గూగుల్ అథెంటికేటర్ అని సెర్చ్ చేసి ఈ యాప్ ఉంది కదా, ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. యాప్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీ మెయిల్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు డౌన్లోడ్ ఇట్లా ప్లస్ ఐకాన్ ఒకటి చూపిస్తుంది. ఆ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ అని ఉంటుంది అండ్ డౌన్లో ఎంటర్ సెటప్ కీ అని ఉంటుంది. ఇక్కడ ఎంటర్ సెటప్ కీ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇట్లా ఎంటర్ కోడ్ డీటెయిల్స్ అని ఇట్లా చూపిస్తుంది. ఇక్కడ కోడ్ నేమ్ దగ్గర ఏదో ఒకటి ఇవ్వండి. ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను బిట్గెట్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ కీ దగ్గర ఇందాక మీకు కాపీ చేసుకోమన్నాను కదా, ఆ కాపీ చేసుకున్న కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ టైప్ ఏదో ఒకటి టైం కానీ కౌంటర్ కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను టైం అని సెలెక్ట్ చేశాను. ఇక్కడ డౌన్లో మీకు యాడ్ అని ఉంది కదా, యాడ్ మీద క్లిక్ చేయండి. ఏంటంటే ఇట్లా స్క్రీన్ ఒకటి చూపిస్తుంది. ఇక్కడ బిట్గెట్ అని ఇచ్చుంటారు కదా, అంటే నేనైతే బిట్గెట్ అని ఇచ్చాను. మీరు ఏది నేమ్ అయితే ఇస్తారో అది చూపిస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇట్లా చూపిస్తుంది కదా, ఇక్కడ ఈ కోడ్ని మీరు కాపీ చేసుకోండి, లేకపోతే ఇది నెంబరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకుని వెంటనే మనం ప్రీవియస్గా బిట్గెట్లో అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడ పేస్ట్ చేయాలి. ఈ టైమర్ ఇక్కడ రన్ అవుతూ ఉంటుంది. ఈ టైమర్ కంప్లీట్ అయ్యే లోపల మీరు ఇది స్పీడ్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా దీన్ని నేను కాపీ చేసుకుంటాను. ఇక్కడ గూగుల్ అథెంటికేటర్ కోడ్ అని ఉంటుంది కదా, ఇక్కడ ఈ కోడ్ని ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ మీకు ఈ స్క్రీన్ చూపిస్తుంది. ఇక్కడ సెక్యూరిటీ వెరిఫికేషన్ అని ఉంటుంది. ఇక్కడ ఈమెయిల్కి ఒక కోడ్ సెండ్ చేస్తారు, అది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్కి ఒక కోడ్ సెండ్ చేస్తారు, అది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. అథెంటికేటర్ దగ్గర కూడా గ్రీన్ అని చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏంటంటే ఈ 3 గ్రీన్ కలర్లో ఉండాలి. ఈ విధంగా మీరు బిట్గెట్ ఎక్స్చేంజ్లో అకౌంట్ అనేది వెరిఫికేషన్ అండ్ డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్లో మీకు ఏంటంటే ఈ బిట్గెట్ ఎక్స్చేంజ్లో మనం ఏదైనా క్రిప్టోస్ని బయింగ్ అండ్ సెల్లింగ్ ఎట్లా చేసుకోవాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.